మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. అద్దరికి పోవుదము. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు. మహా ప్రచండమైన తుఫాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్తా కొట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకి మొరపెట్టారు. మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాసం పరీక్షకి గురై ఇంకా దృఢపడటానికే, మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికే, విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఇంకా ఎక్కువ కావడానికే. ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం. క్రీస్తు వాళ్ళని మెల్లిగా గద్దించాడు. మీ విశ్వాసం ఏమైంది? తుఫాను చెలరేగే వేళలో జయ ధ్వానాల్ని ఎందుకు చెయ్యరు మీరు? జూమ్జుమారుతంతో ఎగిసిపడే అలల్లో అరచి చెప్పలేకపోతున్నారు ఎందుకు? ఓ గాలి, ఓ అలల్లారా, మీరు మాకేమీ హాని చేయలేరు. క్రీస్తు మా పడవలో ఉన్నాడు. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకి నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం. నింగిని నేలని ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏ పాటిది అన్న పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళలోనే ఆ బలాన్ని మీకు ఆయన ఇస్తాడు. నా నావలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలివానను. అవతలికి వైపుకి వెళ్దాం పదండి అన్నాడు క్రీస్తు. పదండి, మధ్యలో మునిగిపోదాం అనలేదుగా.